మరి 2 తెలుగు రాష్ట్రాల్లో గూడా కాంగ్రెస్ పార్టీ చాలా సంవత్సరాలు పరిపాలించింది. ఏనాడు గూడా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మరి బీసీని గానీ, అదేవిధంగా ఎస్టీని గానీ, ముస్లింలు గానీ, మరి ముఖ్యమంత్రి చేసినటువంటి దాఖలాలు లేవు. ఒక సంవత్సరం దామోదరం సంజయయ్య గారు ముఖ్యమంత్రి ఉంటే తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం పక్కకు నెట్టివేసి అంతవరకు గూడా నిద్రపోనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా తర్వాత వచ్చినటువంటి టీడీపీ పార్టీలు గూడా ఇక్కడ ఒక బీసీని గానీ, ఇతర అంటే ఈ రెడ్డి, అదేవిధంగా కమ్మ, వెలమ సామాజిక వర్గాలను కాకుండా ఎవరిని పెట్టినటువంటి దాఖలాలు లేవు. బీఆర్ఎస్ అయితే 2 సార్లు అవకాశం వస్తే 2 సార్లు గూడా తన కుటుంబం కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ విధంగా ఒకసారి అధికారాన్ని చేజిక్కించుకున్నోళ్ళే ఇంకా దీర్ఘకాలం వాళ్ళే మరి ఆ ఫలితాలను అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు గూడా కింది కులాలకు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గానీ, ఇవాళ బడుగు బలహీన వర్గాలు కేవలం ప్రేక్షకులుగానే ఉన్నారు. ఓట్లు వేసేవారుగానే ఉన్నారు. మరి కేవలం సేవ జేసే విధంగా ఒక రాజకీయ బానిసలుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక సమూలమైనటువంటి మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఉత్తర భారతదేశంలో మార్పులొచ్చాయి. సౌత్ ఇండియాలో గూడా డీఎంకే లాంటి పార్టీ ద్వారా బీసీలు ముఖ్యమంత్రులయ్యారు. కర్ణాటకలో గూడా మరి ఇద్దరో, ముగ్గురో బీసీలు ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి ఉంది. కేరళలో గూడా 3, 4 సార్లు బీసీలు ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి ఉంది. ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలో గూడా అచ్యుత మీనన్, విజయన్ వీళ్ళంతా గూడా 3 సార్లు, 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర కేరళలో ఉంది. అంటే చుట్టుపక్కల రాష్ట్రాలన్నిట్లల్లో గూడా బీసీలు కనీసం 2 సార్లు, 3 సార్లయినా ముఖ్యమంత్రులైనటువంటి చరిత్ర ఉంది. కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాలకు మొత్తం ఏందనంటే ఒక కరుడుగట్టినటువంటి వ్యవస్థలాగా ఇక్కడున్నటువంటి శూద్ర అగ్ర కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతసేపు తమ ఆధిపత్యము, తమకు ఫలితాలన్నీ గావాలి. మిగతా వాళ్ళకివ్వటానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అది కాంగ్రెస్ పార్టా, టీడీపీయా, బీఆర్ఎసా, లేకపోతే వైఎస్ఆర్‌సీపీయా, ఈ పార్టీలు ఏది అధికారంలోకొచ్చినా బీసీలు ఇవ్వటానికి బీసీలకు అధికారాన్ని ఇవ్వటానికి సిద్ధంగా లేవు. కనీసం ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం బోనిస్తే, కనీసం జనాభాకు తగ్గట్టుగా ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లన్నా ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళకు కౌన్సిల్, శాసన మండలి టికెట్లు గూడా ఇచ్చే పరిస్థితి లేదు. నామినేటెడ్ పదవులు గూడా ఇంక ఇవి సరిపోవన్నట్టుగా ఇక్కడున్నటువంటి శూద్ర అగ్ర కులాలు నామినేటెడ్ పదవులను గూడా కబ్జా జేసి వాళ్ళే పంచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ, అన్ని పార్టీలు గూడా బీసీలను మోసం జేసే పరిస్థితి ఉంది. గాఢాంధకారమే కొనసాగుతుంది. బీసీలు, ముస్లిం సమాజం మరి నష్టపోతున్నటువంటి చరిత్ర ఉంది. కాబట్టి కర్పూరి ఠాగూర్ యొక్క జన్మదిన స ఏదైతే సెలబ్రేషన్స్, బర్త్‌డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయో, ఈ సందర్భంగా మరి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ మార్పు జరగాలి. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం బదలాయింపు జరిగే విధంగా ఒక మహత్తర కార్యక్రమానికి ఈరోజు బీసీలంతా గూడా శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఉంది. నిద్రావస్థలో నుంచి బయటకొచ్చేసి వాస్తవ పరిస్థితులను గ్రహించి ఉన్నటువంటి ఓటు బ్యాంకును చాలా శక్తివంతంగా ఉపయోగించుకొని మరి రాజకీయ మార్పొచ్చే విధంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకనే ఈరోజు జరిగే ఈ జన్మదిన కార్యక్రమంలో, మహాసభలో మరి ఈ విషయాలన్నీ గూడా చర్చించి భవిష్యత్తు ప్రణాళికను గూడా మేము తయారు చేయబోతున్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.